గ్రామమైనా వెళ్దాం, ఏ దళితుడికైనా భూమి ఉన్నదంటే ఆ భూమి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిందా కాదా మీరు ఒకసారి తిరిగేసి చూడండి. భూమి అనేది ఆత్మగౌరవం. భూమి ఉంటేనే గ్రామంలో విలువ ఉంటుంది. ఆ భూమి అనేది ఆ భూమి హక్కు పట్టాల రూపంలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటే స్థలం లేని పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టుకోండి, ఆత్మగౌరవంతో ఉండాలి అని చెప్పి పేదలందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లను పంచి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చాలామంది వచ్చి కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసిందంట. ఆ ఏం చేసిందని అడిగటానికి చదువు చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ ఏం చేసిందని మాట్లాడేటాయన ఊరికి రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ, తాగడానికి నీళ్ళ ట్యాంకు కట్టించింది కాంగ్రెస్ పార్టీ, ఆ ఊర్లో గుడి కట్టించిన కాంగ్రెస్ పార్టీ కట్టించింది, ఈ అడిగే హక్కు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈ జాతికి అంకితం చేయకపోతే ఆ ప్రశ్నించే హక్కు లేకపోతుండే, ఆ ప్రశ్నించేటోళ్ళు కూడా బానిసలుగా బతికే పరిస్థితి ఉంటుండే. ఇవాళ ప్రశ్నించే హక్కు అధికారాన్ని ప్రసాదించింది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. సరే, కొంతకాలం ఏమవుతుందంటే మన పిల్లలు కూడా తాత నాయనమ్మ ముసలిగైతే నీకేం తెలియదు ఊకో అంటుంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే ఈ కాలంలో టీవీలు లేకపోతే సెల్ ఫోన్లు చూసుకొని అంతా తెలుసా అనుకుంటారు. అది పరిమిత జ్ఞానమే కానీ దానివల్ల ఏమి లేదు. పెద్ద మనుషులకు ఉన్న అనుభవం అనేది అపారమైనది. అనుభవం కొనుక్కుంటే రాదు, సెల్ ఫోన్లు కావాలంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. కాబట్టి మా మిత్రులందరికీ ఇది ఒక మంచి కార్యక్రమం, నాకు ఒక మంచి అవకాశం. ఇట్లాంటి సందర్భంలో, అత్యంత కీలకమైన సందర్భంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు భవన్ ప్రారంభించడం ద్వారా ఇక్కడి నుంచి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి అవకాశం వచ్చి, ఇక్కడున్న విద్యార్థులకు నా సూచన ఒక్కటే, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు ఆశామాసికి ఇక్కడికి రాలేదమ్మా, వాళ్ళందరూ చదువుకుంటే కష్టపడితేనే వచ్చారు. మీకు చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. మీ ఇంట్లో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ గ్రామంలో కానీ, మీ ప్రాంతంలో కానీ ఎంత గొప్పోడైనా మీరు చదువుకొని పెద్దవాళ్ళు అయితే మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడతారు. మీరు చదువుకోకుండా ఏమాత్రం చదువుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్యం చేస్తే ఈ 10-15 ఏళ్ళు మీరు బాగా చదువుకుంటే మిగతా జీవితకాలం మీరు సంతోషంగా జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ 10-15 ఏళ్ళు నిర్లక్ష్యం వహిస్తే మిగిలిన 50 ఏళ్ళు మీ జీవితంలో కష్టాలే ఉంటాయి, కన్నీళ్ళే ఉంటాయి. కాబట్టి చదువుకునే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వచ్చినప్పుడు మంచిగా చదువుకోండి, డాక్టర్లుగా లాయర్లుగా రాణించండి, ఇంజనీర్లుగా ఐఏఎస్లు ఐపీఎస్లుగా రాణించండి. అప్పుడే ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది. చదువే లక్ష్యంగా పెట్టుకొని ఉన్నత శిఖరాలకు ఎదగండి అని చెప్పి మళ్ళొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తూ, మీ అందరినీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్.